త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వపత్రం సమర్పించడం కానీ ఆ బోలాశంకరుడు, పరమేశ్వరుడు, మహాకాలరుద్రుడు ప్రసన్నుడవుతాడు. అలాంటి మహాశివయ్య దేవాలయం మన చోడవరంలో ఉన్నది. ఈ దేవాలయం కూడా స్వయంభూగా వెలిసిన దేవాలయం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది మన చోడవరంలో కొత్తూరు జంక్షన్లో ఉన్న శ్రీ గౌరీ పరమేశ్వరుల దేవాలయం. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ఆలయంలో ప్రవేశించగానే మనకి చూడండి, ఇక్కడ గోడ మీద ఎలా కనిపిస్తుంది 12 జ్యోతిర్లింగాలు మనకి చూపిస్తున్నారు. అలాగే మధ్యలో గౌరీ శంకరుల, స్వయంభూ గౌరీ శంకరుల ఒక చిత్రపటం కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా చెక్కారో. ఆ శిల్పికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్. ఎంత బాగా ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి మన గౌరీ పరమేశ్వరుల దేవస్థానం అందు మనకు చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి అష్టాదశ శక్తిపీఠాలు కూడా అమ్మవారి విగ్రహాన్ని ఎంత బాగా చెక్కారు. లింగాష్టకం, బిల్వాష్టకం. మనకి లోపలికి వెళ్ళగానే ఒక రకమైన ఆధ్యాత్మిక, ఒక రకమైన భక్తి భావన, ప్రపంచాన్ని మర్చిపోతాం. ఇక్కడ చరిత్ర కూడా రాస్తుంది. మనం ప్రదక్షిణ చేసి వద్దాము. చూడండి గుడి ఇంకా మనకి అప్పట్లో మన రాజుల కాలంలో నిర్మించిన గుడి ఇది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ మనకి శివయ్య నుంచి వచ్చే గంగ బయటికి వదులుతూ ఉంటుంది. నిత్యం 365 రోజులు కూడా శివ గంగా సమేత గౌరీ శంకరులు ఉంటారు లోపల. ఇక్కడ కేశఖండన బావి, ఇది మొత్తం చూడండి ఇలా మార్కండేయుడు. ఇక్కడ మనకి యాగాలు గట్రా చేయడానికి ఒక మండపం ఉన్నది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. ఇది చాలా పాత గుడి అండి. ఈ దేవాలయం మనం విన్న కథల ప్రకారం ఏంటంటే ఈ దేవాలయంలో ఒక 4 స్తంభాలు ఉన్నాయి. ఈ 4 స్తంభాలు సింహాచలంలో ఉంటాయి. మళ్ళీ అదే విధంగా ఇక్కడ మన ఈ దేవాలయంలో మనం చూడగలం ఈ 4 స్తంభాలు కూడా. ఈ 4 స్తంభాలు గంధర్వులు పెట్టారని అంటారు. నందీశ్వరుడు ఈ దేవాలయాన్ని ఒకప్పుడు రాక్షసులు, దుష్కరులు నాశనం చేయడానికి ట్రై చేసినప్పుడు నంది వాళ్ళని కాళ్ళతో తొక్కి చంపిందని చెప్తారు. ఈ దేవాలయం లోపల జగన్నాథ స్వామి కొలువై ఉన్నారు. చూడండి మనం ఇక్కడ చూస్తున్న శివలింగం ఓన్లీ పై భాగం మాత్రమే మనం చూస్తున్నాం. మన ఇక్కడ స్థానిక ప్రజలు కానీ, భక్తులు కానీ, పంతులు గారు కానీ చెప్పే కథ ప్రకారం ఏంటంటే ఈ శివలింగం ఏదైతే మనకి పై భాగం కనిపిస్తుందో ఇక్కడ నుండి 2 తాటి చెట్ల కిందకి ఇంకా శివలింగం ఉందని చెప్తారు. ఇది ఏదైతే చుట్టూ మీకు కనిపిస్తుందో గంగామాత నిత్యం నీరు ఊరుతూ ఉంటుంది. అయితే అది ఎలా అనేది చెప్పలేము. ఇక్కడ ఏదైతే గంగామాత మనకి పైకి ఉద్భవిస్తుందో ఇక్కడ నుండి చెరువు అనేది కిందకు ఉంది. ఇంకా చెరువు భాగం పక్కనే ఉన్న చెరువు మీకు స్టార్టింగ్లో చూపించాం కదా, ఆ చెరువు భాగం అనేది కింద లో లెవెల్లో ఉంది. అయినా సరే ఇక్కడ హై లెవెల్లో వస్తుంది. మరి ఇది పరమేశ్వరుని మహిమే కదా. శివాయ ఓం నమ శివాయ. మంగళగౌరి అమ్మవారు కూడా ఈ ఆలయం నందు కొలువై ఉన్నారు. ఉత్సవ విగ్రహాలు ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయండి. సరే, రోజు వచ్చే భక్తులను ఒకసారి మనం పలకరిద్దాము. అలాగే మనకి ఈ ఆలయంలో ఈరోజు ఎస్ఎస్ షాపింగ్ మాల్ యాజమాన్యం సిడిబిఎం కమిటీ మెంబర్ అయిన శ్రీనివాస్ గారితో ఈరోజు మాట్లాడదాము. ఆయన మనకి ఇక్కడ గుడిలో పరిచయం అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఈ దేవాలయ విశేషాలు, వింతలు మా వ్యూవర్స్ కోసం మీరు తెలియజేస్తారా కాస్త? మన చోడవరంలో స్వయంగా వెలసినటువంటి ఈశ్వరుడు, వినాయకుడు
ఈ 2 దేవాలయాలు కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా స్వయంభూలుగా మన చోడవరంలోనే ఉన్నారు. ఈ కోవిల్ తాలూకు విశేషాలు ఏంటంటే, మన శివాలయం తాలూకు విశేషం ఏంటంటే, స్వామివారి తాలూకా విగ్రహం భూమిలోకి సుమారుగా ఒక తాటి చెట్టులో లోతు ఉంటుందని చెప్పి అందరూ అంటుంటారు. అది నిజం కూడా. స్వామివారి చుట్టూ 365 రోజులు నీళ్లు ఉంటాయి. స్వామివారి కంట చెరువు కిందనే ఉంటుంది, కానీ స్వామివారి ఎత్తులో ఉంటారు. ఎత్తులోని కంటిన్యూషన్ నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. తర్వాత ఇక్కడ 4 స్తంభాలు ఉన్నాయి. 4 దేవస్తంభాలు అంటారు. ఈ 4 స్తంభాలు కూడా సింహాచలంలో ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ ఉంటాయి. 4 స్తంభాలు అవి. టైంలో స్వామివారిని వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. ఆ టైంలో నందీశ్వరుడు ఆ రాక్షసుల్ని కాళ్ళతో తొక్కి చంపాడు. ఇప్పటికీ ఆ రాక్షసుడు ఒకడు స్వామి నందీశ్వరుడు కాళ్ళ దగ్గర ఉంటారు. అదేవిధంగా స్వయంభూ వినాయకుడి గురించి చెప్పుకుంటే, వినాయకుడు ఆ స్వామి దినదినాభివృద్ధి చెందుతారు. పూర్వం తాలూకా స్వామి తాలూకా ఆభరణాలు ఈ వేళ చాలవు. అంటే ఏంటంటే విగ్రహం ఎప్పటికప్పుడు పెరుగుతుంది. అలాగే స్వామివారి తొండం పాత చెరువులోని చెరువు దాకా ఉంటుంది. చెరువు ఎప్పుడైతే నిండుతుందో స్వామివారి చుట్టూ కూడా నీళ్ళు మొత్తం నిండిపోతాయి. ఈ 2 కూడా స్వయంభూ. కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి కొడుకును ఒకచోటే పెట్టడం కోసం, ఆ విగ్రహాన్ని తీసి ఇక్కడ పెట్టడం కోసం తవ్వకాలు జరిగితే స్వామివారి తొండం అక్కడ దాకా ఉందని చెప్పి కనిపించింది. తవ్విన వాళ్ళకి ఆటంకాలు జరిగితే, ఇబ్బందులు జరిగితే అది కప్పేసి అలా ఉంచేశారు. ఇవాళ అందరి సపోర్ట్ తోటి చోడవరాన్ని, వినాయకుడి కోల్ని, శివాలయం టెంపుల్ని ఒక క్షేత్రంగా చేయాలనే ఆలోచనతో సద్భావ టీం తరపుని మీ అందరూ కృషి చేస్తున్నాము. దానికి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, మీ అనుభవాన్ని మాకు పంచుకున్నందుకు. ఇక్కడ చూడండి, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నందీశ్వరుని కాలు కింద రాక్షసుడు అనేది కనిపిస్తుంది. చూడండి, చేతులు కాళ్ళు మీకు మనిషి ఆకారం అయితే కనిపిస్తుంది పూర్తిగా. ఇక్కడ ఉన్నది చండా ప్రచండ ద్వారపాలకులు. నిత్యం ఈ ఆలయాన్ని కాపలా కాస్తారు అని చెప్పి అంటారు. అవును, కాళ్ళే కనిపిస్తుంది ఇక్కడ. కాళ్ళు చేతులు. ఈ ఆలయం ఆవరణంలోనే మనకి నిత్యం పూజలు అనేవి జరుగుతుంటాయి, హోమగుండాలు అనేవి జరుగుతుంటాయి. అదేవిధంగా మనకి నవగ్రహ శాంతి కూడా జరుగుతూ ఉంటుంది. దోష నివారణకి జరిగే పూజలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నవగ్రహ దేవాలయం మన ఈ ఆలయందే నిక్షిప్తమై ఉన్నది. ప్రతి శనివారం ఇక్కడ చాలా కోలాహలంగా ఉంటుంది. అదేవిధంగా కార్తీక మాసంలో నిత్య పూజలతో పరమేశ్వరుణ్ణి చూసే అవకాశం కూడా చాలా తక్కువ. ఎందుకంటే లైన్ చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ. ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించండి. మా తరపున, మా ఛానల్ తరపున ఈ ఆలయాన్ని మీకు చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ధ్వజస్తంభం చూసారా ఎంత హైట్ ఉంటుందో? మన ఆలయానికి ధ్వజస్తంభమే మెయిన్. అమ్మవారి కన్నుల పండుగగా ఉన్నారు. ఈ తోరణం ఈ మధ్య కట్టారు కొత్తగా. చూడండి, రాత్రి వెలుగుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మా ఛానల్ని విజిట్ చేస్తున్నందుకు. అండ్ చాలా చాలా థ్యాంక్స్ సపోర్టింగ్ కోసం. థ్యాంక్ యూ.